పెద్ద మూవీ వచ్చి ఇప్పుడు డే 15th అనేది గడుస్తుంది. అది కాకుండా రీలోడెడ్ వర్షన్ తో కొత్త సీన్స్ అయితే యాడ్ చేశారనమాట. సో చాలా చాలా బాగుంది. ఆల్రెడీ ఇందుకు ముందు చెప్పారనమాట. సో ఎవరికి తెలియని పాయింట్ ఏంటంటే డే బై డే జిఎస్టీతో సహా గవర్నమెంట్ కి ఎంత వెళ్తుంది, మళ్ళీ వచ్చి థియేటర్ ప్రొడ్యూసర్ చేతికి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తానమాట. ఎవరో మిస్ చేయొద్దు. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి బ్రదర్స్. బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకు వస్తుంది అనమాట. సో చూసుకున్నట్లయితే డే 15th అనేది గడుస్తుంది కాబట్టి ఇంతకు ముందు హిందీలో వచ్చి 3 లక్షలు అయితే చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు లైవ్ డేటా కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ ఖచ్చితంగా. చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 4 లక్షలు అయితే సంపాదించిందండి హిందీలో. సో తెలుగులో వచ్చి 20 లక్షలు అయితే సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 2 లక్షలు అయితే సంపాదించింది. కన్నడలో చూసుకున్నట్లయితే 2 లక్షలు అయితే సంపాదించింది అనమాట. షోస్ అనేవి కూడా చాలా తక్కువ షోస్ అయితే పడ్డాయి అనమాట. సో తెలుగులోనే మనకు ఎక్కువ హైప్ బట్ ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. వితిన్ 1 hour కి వితిన్ 2 hours కి 3,000, 4,000, 5,000, 6,000 అని చెప్పి షోస్ అనేటివి బుక్ అవుతున్నాయి. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 53 కోట్లు అయితే ఉందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. దాంట్లో ఓవర్సీస్ నెట్ కలెక్షన్ వచ్చి ఒక 36 కోట్లు కానీ 47 కోట్లు కానీ అయితే ఉండొచ్చు అనమాట. మాక్సిమం నాకు తెలిసి థియేటర్ ఓనర్ దగ్గరకు వచ్చే సమయానికి ఒక 35 కోట్లు అయితే అయ్యే అవకాశం ఉందన్నమాట. సో చూసుకున్నట్లయితే డే 15th తీసింది, ఎందుకంటే లైవ్ డేటా కదా. డే 14th చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఎంత సంపాదించింది ఏంటని చెప్పి అది పనిగా రాసుకొని వచ్చానండి. సో డే 14th చూసుకున్నట్లయితే 2 కోట్ల 82 లక్షలు అయితే సంపాదించింది. దాంట్లో జిఎస్టీ పోగా 2,45 లక్షలు అయితే వచ్చింది అనమాట. అది ఇండియన్ నెట్ కలెక్షన్. సో ఇండియన్ గ్రాస్ కలెక్షన్ వచ్చి టోటల్ గా 14వ రోజు 2,82 లక్షలు అనమాట. దాంట్లో జిఎస్టీ పోతే ఇండియన్ నెట్ కలెక్షన్. సో జిఎస్టీ పోయిన వెంటనే చేతికి వచ్చేది థియేటర్ ఓనర్ దగ్గరకు వచ్చేది ఇండియన్ నెట్ కలెక్షన్ గుర్తుపెట్టుకోండి. సో 2,45 లక్షలు అంటే జిఎస్టీ అనేది ఎంత కట్ అయింది, 45 లక్షలు కట్ అయింది. ఓకే, సో అక్కడ కుదరదు. ఇక డే 13th చూసుకున్నట్లయితే 3,97 లక్షలు అయితే సంపాదించిందండి. సో ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 3,45 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఇండియన్ గ్రాస్ లో 3,97 లక్షలు. ఓకే, సో ఇండియన్ నెట్ లో 3,45 లక్షలు అనమాట. దాంట్లో జిఎస్టీ అనేది ఎంత కట్ అయింది, 50 lakhs అనేది కట్ అయింది అనమాట. ఓకే, సో చూసుకున్నట్లయితే 12వ రోజు చూసుకున్నట్లయితే 4,73 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్ లో. ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 4,10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. సో దాంట్లో ఎంత జిఎస్టీ అనేది కట్ అయింది, 70 లక్షలు. ఓకే, 70 లక్షలు అనమాట. సో ఇక 11వ రోజు చూసుకున్నట్లయితే 10 కోట్ల 70 లక్షలు అయితే సంపాదించింది. సో దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ 9,20 లక్షలు అయితే వచ్చింది అనమాట. అంటే దాదాపు 1 కోటి అనేది కట్ అయింది జిఎస్టీ అనేది. 1 కోటి రూపాయల జిఎస్టీ కట్ అయ్యేది నాకు అదే అర్థమే కావట్లేదు అసలు. సో డే 10 చూసుకున్నట్లయితే 9,56 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో దాంట్లో జిఎస్టీ పోగా 8,10 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఓకే, సో అంటే 11వ రోజు. ఓకే, సో 1 కోటి కట్ అయింది, మళ్ళీ 1 కోటి కట్ అయింది జిఎస్టీ పోగా. సో ఇక చూసుకున్నట్లయితే 10వ రోజు 9,56 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో వచ్చి 8,10 లక్షలు అయితే వచ్చింది అనమాట. దాంట్లో కూడా 1 కోటి కట్ అయింది అనమాట. సో 9వ రోజు చూసుకున్నట్లయితే 6,03 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. జిఎస్టీ కట్ అవగా ఇండియన్ నెట్ కలెక్షన్ లో వచ్చి 5,15 లక్షలు అయితే వచ్చింది. జిఎస్టీ ఎంత కట్ అయిందంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 1 కోటి అనేది కట్ అయింది కన్ఫర్మ్. అది డే 9. ఓకే, సో డే 8 చూసుకున్నట్లయితే 7,42 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో జిఎస్టీ పోగా అంటే జిఎస్టీ ఎంత పోయింది, 8వ రోజు 1 కోటి పోయిందండి. 1 కోటి పోగా 6,30 లక్షలు అయితే వచ్చింది అనమాట. ఓకే, అది 8వ రోజు. 7వ రోజు చూసుకున్నట్లయితే 8,89 లక్షలు అయితే వచ్చిందండి. సో దాంట్లో జిఎస్టీ పోగా 7,55 లక్షలు అయితే వచ్చింది అనమాట ఇండియన్ గ్రాస్ లో, ఇండియన్ నెట్ లో. సో ఎంత పోయిందండి 7వ రోజు, 2 కోట్లు అయితే పోయిందండి. ఓకేనా, అంతే అండి, 2 కోట్లు అయితే పోయిందనమాట. సో మరీ 2 కోట్లు అంటే మరీ దారుణం పోయా నాకు తెలిసేస్తాం. సో చిన్న జస్ట్ ఇన్ఫర్మేషన్ వర్క్ ఏంటంటే అంతే, జస్ట్ ఇన్ఫర్మేషన్ వర్కే. సో 6వ రోజు చూసుకున్నట్లయితే 11,37 లక్షలు అయితే సంపాదించింది. సో దాంట్లో
ఇండియన్ గ్రాస్ అది. ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 9,70,00,000 అయితే వచ్చింది అనమాట. అంటే జిఎస్టీ కట్ అయింది 6వ రోజు. ఎంత పోయింది మొత్తంగా చూసుకున్నట్లయితే 2 కోట్లు అయితే పోయింది అనమాట. సో 5వ రోజు చూసుకున్నట్లయితే 14,65,66 లక్షలు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే జిఎస్టీ పోగా 12,35,00,000 అయితే వచ్చింది. జిఎస్టీ ఎంత పోయిందంటే నేను అది పనిగా రాసుకొని వచ్చా, అసలు క్లారిటీగా చెప్దామని మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. సో ఇక్కడ చాలా ఇది ఉంది అసలు నాకు తెలిసి. సో ఇక చూసుకున్నట్లయితే 5వ రోజు అంటున్నానండి, 4వ రోజు. సో 4వ రోజు చూసుకున్నట్లయితే 38,25,00,000 అయితే వచ్చిందనమాట. 38,25,00,000 అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో ఇక ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే 32,15,00,000 అయితే వచ్చింది అనమాట ఇండియన్ నెట్ లో థియేటర్ ఓనర్ దగ్గరికి. జిఎస్టీ కట్ అవుతుంది 4వ రోజు. ఎన్ని కోట్లు పోయింది? 5 కోట్లు పోయింది జిఎస్టీ అనేది, 5 కోట్లు. సో ఇక చూసుకున్నట్లయితే థర్డ్ డే 3వ రోజు, ఓకేనా. సో 34,88,00,000 అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో. సో ఇండియన్ నెట్ కలెక్షన్ లో జిఎస్టీ పోగా మొత్తంగా చూసుకున్నట్లయితే 29,10,00,000 అయితే వచ్చింది అనమాట 3వ రోజు. సో మొత్తంగా జిఎస్టీ ఎంత పోయిందంటే, సో 2వ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అయితే వచ్చింది ఇండియన్ గ్రాస్ లో, ఓకే. సో జిఎస్టీ ఎంత పోయింది? 26,90,00,000 అయితే వచ్చింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ లో. అంటే జిఎస్టీ అప్పుడు ఎంత పోయింది? జిఎస్టీ మొదటి రోజు 60 కోట్లు అయితే వచ్చిందండి మొదటి రోజు. సో 60,66,00,000 అయితే వచ్చింది. జిఎస్టీ పోగా 51 కోట్లు అయితే మిగిలింది. అప్పుడు జిఎస్టీ ఎంత పోయిందండి? సో ప్రీమియర్ ద్వారా వచ్చిన గ్రాస్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఇండియన్ గ్రాస్ కలెక్షన్ 21,83,00,000 అయితే ఉంది. సో దాంట్లో జిఎస్టీ పోగా 18,50,00,000 అయితే వచ్చింది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక 3 లక్షలు 4 లక్షలు పోయింది ప్రీమియర్స్ ద్వారా కూడా. సో వీటి ప్రదర్శనలు కూడా 847, 12,000, 10,000, 7,000, 7,000, 8,000, 9,000, 6,000 అని చెప్పి ఈ విధంగా బస్ అయితే ఉంది. ఈ రోజు షోస్ అనేటివి కూడా చాలా తక్కువగా పడ్డాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో 2,000కి పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట ఈ రోజు ఇండియన్ వైజ్ గా. ఎక్కువగా మన ఏపీ టు తెలంగాణలోనే ఉంది దీని బస్ అనేది ఎక్కువ, ఓకేనా. సో టోటల్ గా జిఎస్టీ ఎంత కట్ అయిందండి మీరు ఉరామారిగా ఊహించుకొని చెప్పండి. నేనైతే ఒక ఫిగర్ అనేది రాసుకొని వచ్చాను అనమాట. ఇది ఒక జస్ట్ రూమర్ మాత్రమే. ఆల్రెడీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. మొత్తం కలిపి జిఎస్టీ అనేది ఫస్ట్ డే నుంచి 14 రోజుల వరకు సో జిఎస్టీ అనేది గవర్నమెంట్ పోతుంది అనమాట. ఓన్లీ మన ఇండియన్ వర్కేనండి, మన ఇండియన్ వర్క్. టోటల్ గా 40 కోట్లు జిఎస్టీ పోయింది గవర్నమెంట్ కి. సో ఇక మీరే అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే 53 కోట్లు మామూలుగా దేంట్లో ఓవర్సీస్ లో, అంతేనా? అంతేనండి. సో నాకు డౌట్ గానే ఉంది. 53 కోట్లు అనుకోండి జస్ట్ ఓరామరిగా. సో దాంట్లో జిఎస్టీ ఎంత పోయింది? వీళ్ళకి ఒక 40 కోట్లు కానీ 45 కోట్లు కానీ వస్తుంది ఓవర్సీస్ నెట్ కలెక్షన్ థియేటర్ ఓనర్ దగ్గరికి. సో అప్పుడు 45 కోట్లు అంటే ఒక 8 కోట్లు 10 కోట్లు పోయింది గవర్నమెంట్, అక్కడ ఉన్న గవర్నమెంట్ కంటే. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే రీలోడెడ్ వర్షన్ లో కొత్త సీన్స్ అనేటివి చాలా బాగున్నాయని చెప్తున్నారు అనమాట. మనం కూడా చూసాము. నాకైతే అలా అనిపించింది, పెద్దగా గొప్పగా ఏం లేదనిపించింది నాకైతే. సో పర్వాలేదు, కొంచెం బాగుంది అని అనిపించింది అనమాట. కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. ఇక చూసుకున్నట్లయితే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీని వచ్చి నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అడిగారు ఎంత అమౌంట్ ఇస్తాము, సో మాకు ఇచ్చేయండి మూవీ అనేది. శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ మొత్తంగా చూసుకోవాలన్నమాట. సో 225 కోట్లు థియేటర్కల్ రైట్స్ జరిగాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో సిటీలో కానీ, చిత్తూరు సైడ్ కానీ, తిరుపతి సైడ్ కానీ, మళ్ళీ వచ్చి ఉత్తరాంధ్ర సైడ్ కానీ, మళ్ళీ వచ్చి నెల్లూరు సైడ్ కానీ, గుంటూరు, తెనాలి ఇటు సైడ్ వచ్చి చిన్న షేర్లు అయితే వచ్చాయన్నమాట దీనికి. సో అక్కడక్కడ కూడా బాగానే బస్ అనేది ఎక్కువగా పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పెద్ద మూవీ కలెక్షన్స్ ఇదంటే పెద్ద మూవీ కలెక్షన్స్. సో ఇక చూసుకున్నట్లయితే టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో ఓన్లీ థియేటర్ ఓనర్ దగ్గరకు వచ్చిన కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది 230 కోట్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 230 కోట్లు, ఓకే. సో ఈ యొక్క 230 కోట్లలో కూడా థియేటర్ ఓనర్ తీసుకుంటాడు, ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు అనమాట. 230 కోట్లు అంటే 30 కోట్లు తీసేసేయండి, 200 కోట్లు మన ప్రొడ్యూసర్ చేతికి వస్తుంది.
ప్రతి సినిమాని నిర్మించిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉంటారో, డబ్బు పెట్టి ఆ సినిమా మీద డబ్బు పెట్టిన అతను ఎవరైతే ఉంటారో అతనికి ఒక 200 కోట్ల ఉరామానికి వస్తుంది అనమాట. ఇది ఒక జస్ట్ ఇన్స్టిమేషన్ వరకే. సో ఈ యొక్క డే 15 కలెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందండి కంపల్సరీ, ఖచ్చితంగా. సో నేను అతి కష్టపడి వీడియో చేస్తున్నానండి, ఎవరు మిస్ చేయదు. నా కష్టాన్ని గుర్తించి మీరు ఈ కలెక్షన్స్ మీదే కాదు, ఏ మూవీ వచ్చినా కానీ, ఇంగ్లీష్ పిక్చర్ కానీ, ఏ మూవీ వచ్చినా కానీ, సో హాలీవుడ్ కి సంబంధించిన మూవీస్ ఏ మూవీ వచ్చినా కానీ, ఎటువంటి మూవీ వచ్చినా కానీ మీకు రివ్యూ పరంగా అందిస్తాను. ఎవరు మిస్ చేయదు, దాని పుట్టు పూర్వకంతో సహా చెప్తాను నేను. సో అదనమాట, ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.